కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో పరిస్థితి ఊరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం మొదలుకొని ఎస్సీపేట వీధి వీధుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని పంచాయతీ యంత్రాంగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేసిన దుర్గాడ ఎస్సీపేట ప్రజలను సహితం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నాము, కానీ మా జీవితాలు మారలేదు. దుర్గాడ గ్రామంలో ఓసీ బీసీ వర్గానికి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నారు, కానీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారి మార్గంలో మురుగునీటిలో నడుస్తున్నామని వర్షం ఎక్కువైతే ఆ నీరు పోవడానికి దారి లేదు. ఆ మురుగునీటి సహితం మా ఇంటిలోనికి వస్తుందని, ఆ మురుగునీటిలో మేము నడవడం ద్వారా డెంగ్యూ మలేరియా అతిసార గురి అవుతున్నామని, దోమల దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. దుర్గాడ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు వాపోతున్నారు. పలుసార్లు పంచాయతీకి వెళ్లి చెప్పినా మాకు డ్రైనేజీలు, దారి మార్గ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు పంచాయతీ వాళ్ళని అడగ్గా పట్టించుకొని పంచాయతీ ప్రభుత్వ యంత్రాంగమని ఆవేదన వ్యక్తం చేస్తున్న దుర్గాడ గ్రామస్తులు. అవ్వలేరండి. మా పేట అంతా ఎలా ఉంటుందండి. ఈయన ఎలాగెళ్ళాలో మాకు తెలియలేదండి. మాకు డ్రైనేజీలు కానీ రోడ్డు కానీ లేదండి. బాబు మీరే సౌకర్యాలు చేయండి. మరి ఏం చేస్తారో మాకు తెలియదండి. మరి మేము పంచాయతీకి కూడా వెళ్తున్నామని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అన్ని పరిస్థితులు చేస్తున్నామండి, వెళ్తున్నాం కానండి. లేదు మరి మేము అంటే ఇలా ముసలికాయలు వచ్చేసి కాళ్ళు తనిగిపోతున్నాయి, మోకాలు సొలుపులు వచ్చేస్తున్నాయి, మొయ్యలాగా సత్తున్నాం. మరి మా కోడళ్ళు కూతుళ్ళు మోస్తారా బాబు? మీరు ఏదో మా న్యాయం చేయండి. కొద్ది నిర్మాణ దారి, కొద్దిగా రోడ్డు పలవైపోయి నీరు నిలిచిపోతుంది. దెబ్బ దెబ్బమని నడిచి వెళ్తున్నారు కుర్రోళ్ళు పెద్దోళ్ళు కూడాను. ఇక్కడ నుంచి వర్షాకాలం నిర్మాణ దారి లేదు. మాకు నిర్మాణ దారి చూసిలా చేయండి. మరి ఇల్లు మునిగిపోతున్నాయి. మరి ఏదో మాకు న్యాయం చేయండి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మా తమ్ముడు వచ్చాడు, మాకు ఏదో చేస్తాడు అనుకున్నాం. మా తమ్ముడు గారే మమ్మల్ని పట్టించుకోకపోతే మేమేమో అడగమండి. పెట్టించుకోవట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా గొప్పలు మండలం అండి బావయ్య, దుర్గాడ గ్రామం అండి. అంబేద్కర్ ఇదండి. మాకు సౌకర్యాలు ఏమీ లేవండి బాబు. పిల్లలతో ఉన్నామండి. ఒక డ్రైనేజీ లేదండి, ఒక రోడ్డు లేదండి బావయ్య. ఇక మురుకులో ఉంటున్నామండి. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. డ్రైనేజీ కాలంలో వేయండి అని మాకు కొంత రోడ్లు కావాలండి బాబు. ఎవరు వచ్చినా గట్టికి ఇలా ఉంటుంది ఏంటండి ఈ పేట అని అంటున్నారండి. మమ్మల్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండలేదండి. మేము అందరితో చెప్తున్నామండి బాబు, ఎవరు కూడా పట్టించుకునే నాది లేదండి. మరి ఇగో చూడండి మురుకులో ఉన్నామండి. చెంటి పిల్లలతో ఉన్నారండి. ముగ్గురేసి నలుగురేసి చెంటి పిల్లలతో ఉన్నారండి. పోనాక మా దారిద్రం లేదండి బాబు. మీరే సౌకర్యం ఏదైనా చేయండి. మరి మాకు ఎవరు సౌకర్యాలు చేసేవాళ్ళు లేరు. అన్ని ఇదిలో బాగున్నాయండి. మా ఇది అయితే బాగోలేదండి. చాలా ఇల్లులో